ఛానల్. ఇది సండే రోజు వీడియో అండి. సండే రోజు మార్నింగ్ మా ఆయన గారు పొద్దుట వెళ్ళి చేప కొట్టించుకొచ్చారు. సండే రోజే పెట్టాలండి. సండే రోజు పెట్టడానికి ఏంటంటే మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, లైట్గా మబ్బుగా ఉంటుంది క్లైమేట్. అందుకని నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల వీడియో పెడుతుంటే రావట్లేదు, సిగ్నల్ అందక. మాకు మబ్బుగా ఉంటే ఫోన్లు అనేది నెట్వర్క్ ఉండదండి అసలు ఫోన్కి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వీడియో అంతా పూర్తిగా చూసి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. అలాగే ఫస్ట్ ఛానల్ పెట్టానండి నేను. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చాక ఛానల్ అనేది పోయింది. సంవత్సరం కష్టపడ్డాను, సంవత్సరం కష్టం పోయింది. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఛానల్ మానేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంటికాడ కూర్చొని ఖాళీగా ఏం చేస్తాంలే, మనం వండుకునేదే కదా అందులో పెట్టేది అని మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. వీడియో అంతా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి. నేను ఏదన్నా డబ్బింగ్ వీడియోకి చెప్దాం అనుకున్నప్పుడే ఏదో స్పీకర్లు వచ్చాక అబ్బా స్పీకర్ రెట్టేస్తాం, బండి వేసుకుని తుర్రుమని వెళ్ళిపోతాం. మన కేకేసి కుండ్రాళ్ళు మనం తలుపు తీసుకుని బయటికి వెళ్ళేటప్పటికి బండి వేసుకుని ఏదో వీడియోలు కూడా చేస్తున్నారు కదా, సమోసాలు అన్నట్టు ఊరి చివరికి వెళ్ళిపోతున్నారు. అలా ఉంటుంది నిజంగా. వాళ్ళు వీడియో చేశారని కాదు, కానీ నిజంగా వీళ్ళు అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు. స్పీకర్ ఎట్టేసుకోవడం, బండి స్పీడ్ వెళ్ళిపోవడం. క్లీన్ చేసుకున్న చేప ముక్కలు అయితే వేరే గిన్నెలోకి వేసుకుంటున్నానండి నేను. అలాగే తగినంత కారం వేసుకున్నాను, తగినంత సాల్టు, కొంచెం ఆయిల్ పోసుకొని ఈ 3 చేప ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్క అనేది చప్పపడదు, కూర కూడా టేస్టీగా ఉంటుంది. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపల నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని చేపల కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగ కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం గసగసాలు, ధనియాలు ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేపల కూర నీసి వాసన రాదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుకుంటారు, మేమైతే ఇలా వండుతాము. మా ఇంట్లో ఎలాగైతే తింటామో మేము అలాగే మీకు వీడియో రూపంలో వీడియో చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నానండి. అలాగే తగినంత ఆయిల్ పోసుకున్నాను. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ఇంతవరకు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచుకి అసలే మంచు కురుతుందంటే మళ్ళీ దీనికి తోడు చినుకులు, మబ్బు, చలి. నిజంగా చచ్చిపోతున్నాం అనుకో ఈ చలి.
ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గింది కదా కొంచెం, ఇంకా ఉన్న ముక్కలు కూడా మెత్తగా మగ్గడానికి తగినంత పసుపు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, అది మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ స్పూన్ వేసుకున్నాను. నేను ఇందాక కలిపేటప్పుడు చేప ముక్కల్లో పసుపు వేయలేదు, అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మనం చేప ముక్కల్లో కూడా ఉప్పు కారం అనేది అది ముక్కల్లో కూడా కలుపుకున్నాం కదా, అది చూసుకుని మనం కూరలో వేసుకోవాలండి, కొంచెం తగ్గించుకొని ఏదైనా సరే. మూత పెట్టుకుంటాను ఒక నిమిషం. సరే, తగినంత కారం వేసుకుంటున్నాను. మాకు ఎక్కువగా స్పైసీగా ఉంటేనే ఇష్టం అండి, స్పైసీగానే తింటాం మేము. కారం అనేది స్పైసీ అంటే అంత స్పైసీగా ఉండదు. మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, అత్తయ్య గారు ఉన్నారు కదా తినేవాళ్ళు, అందరికీ మేము సరిపోద్ది. మా అత్తయ్య గారు అయితే మా మీద కారం తింటారు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మసాలా ఇంకా ఉంది కదా, అది కూడా వేసుకుని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుని హైలో కాకుండా ఒక గంట సేపు నేను పెట్టేది ఏంటంటే ఇగురండి. ఇప్పుడు ఈ మసాలా వేసాక ఇంకొంచెం వాటర్ వస్తుంది. ఇగురు అయినా సరే మనకు కావాలంటే కొంచెం గ్రేవీతో దింపుకోవచ్చు, అంటే ఎగర పెట్టేసుకోవచ్చు. నేనైతే మేము 5 ఉంటాం కాబట్టి ఇంట్లో పొద్దుటికి సాయంత్రానికి ఉండేని చేపల కర్రీ కొంచెం బాగా ఎగరబెట్టేయకుండా కొంచెం నాకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం గ్రేవీతోనే ఉంచుకున్నాను. మసాలా వేసిన తర్వాత గట్టిట్టు తిప్పేయకూడదండి. చికెన్ అయినా పర్లేదు తిప్పినా కానీ చేప ముక్కలు అయితే విడిపోతాయి కాబట్టి జాయిగా కలుపుకోవాలి. చూసారా అలా గట్టెట్టుగానే కొంచెం అలా ఉంది, అందుకే గట్టెట్టకూడదు అని చెప్పాను. అలాంటి చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి. మూత పెట్టుకుందాం. చూసారా ఇందాక మసాలా వేసిన దానికి వాటర్ క్వాంటిటీ పెరిగింది. లాస్ట్లో చేపల మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసుకోవడం వల్ల ఏమైందంటే కూర అనేది మరి కాస్త టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఆ గ్రేవీ కింద ఉన్నదైతే చిక్కబడుతుంది అనమాట, ముక్కకి గుజ్జులాగా అంటుకుంటుంది.
గ్యాస్ సిమ్లో పెట్టేసి ఈ లోపల చాలా పని చేసుకుని మళ్ళీ గ్యాస్ దగ్గరికి వచ్చాను. చాలా పని అంటే ఇంటి చుట్టూ ఇంటి పెరట్లో గడ్డి కలుపు మొక్కలు బాగా వేసుకొని అండి అవన్నీ పీకాను. దగ్గర దగ్గర 5-6 టబ్బులు గడ్డి అయింది. గ్యాస్ సిమ్లో పెట్టేసి పెరటంతా చక్కగా కూర్చొని మొక్కలు పెట్టేసుకుని మొత్తం క్లీన్ చేసుకున్నాను. నేను అన్ని వీడియోస్ పెట్టాలంటే చాలా వీడియోస్ ఉంటుంది. వాకలు తుడుతా వీడియో పెట్టేస్తున్నారు, కళ్ళాపలేస్తా వీడియో పెట్టేస్తున్నారు, ఎవరిష్టం వాళ్ళదనుకో. నాకైతే ఈ గ్రేవీ అవసరం అండి, గ్రేవీ ఉంచుకుంటాను నేను, ఎందుకంటే పొద్దుటికి సాయంత్రానికే కావాలి కదా. పులుసు కాదు ఇది ఇగురు. ఇంకాస్త కావాలంటే ఇంకాస్త గ్యాస్ చిమ్లో పెట్టి దగ్గరికి కూడా ఎగరబెట్టేయచ్చు. టేస్టీ టేస్టీ చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. అందులోకి నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా అక్కలకి, మా 4 అక్క చెల్లెలకి, మా 4 అన్నయ్యలకి కూడా చేపల కూర అంటేనే ఇష్టం.